ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవ అని నిరూపిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రి ఎంతో మంది పేద రోగుల ప్రాణాలను నిలబెడుతోంది. పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం టీటీడీకి చెందిన ప్రాణదానం ట్రస్ట్ ద్వారా రోగుల ప్రాణాలను కాపాడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక పేద రోగికి అత్యంత అరుదైన క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ జరిగిన తీరుపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రి ద్వారా వేల సంఖ్యలో పేద రోగులకు ప్రాణాలు నిలబెట్టడమే కాదు, వారికి అవసరమైన మందులను సైతం ఉచితంగా అందజేస్తుంది. అతి క్లిష్టమైన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు సైతం చేస్తూ ప్రాణాలు కాపాడమే కాదు, వారిని అప్పుల ఊబిలో కూరుకోకుండా అవసరమైన ఆర్థిక సాయం ప్రాణద్వారం ద్వారా చేస్తుంది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఉన్నారు, వారిని అడిగి మరినాలు తెలుసుకుందాం. సార్, ఈ ప్రొద్దుటూరుకు సంబంధించిన రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారంటున్నారు. అసలు ఎలాంటి రోగంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు? ఆయన ఈ హాస్పిటల్కి వచ్చిన సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది? 70 ఏళ్ల వృద్ధ పేషెంట్ స్విమ్స్ ఎమర్జెన్సీకి దాదాపు 30 బ్లడ్ ప్రెషర్ తోటి అంటే షాక్ లో తీసుకురావడం జరిగింది. అప్పటికప్పుడు అత్యవసర వైద్యం అందించి బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ స్టేజ్ కి తీసుకురావడం జరిగింది. దాని తరువాత హార్ట్ అటాక్ అని గుర్తించడం జరిగి గుండెకు పోయే 3 రక్తనాళాలు కూడా బ్లాక్ ఉన్నాయని గమనించారు. అంతేకాకుండా గుండెలో 2 పంప్స్ ఉంటాయి, రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ అని. వాటి మధ్యలో ఉండేటువంటి ఆ గోడ ఒకటి ఏదైతే ఉంటుందో అది హార్ట్ అటాక్ మూలంగా పగిలిపోయి ఒక పెద్ద రంధ్రం ఏర్పడడం జరిగింది. దానివల్ల ఊపిరితిత్తుల్లోకి చాలా రక్తం వెళ్లడము, ఊపిరితిత్తుల్లో గాలి తీసుకోవటం చాలా కష్టమవటము జరిగింది. ప్రాణం నిలబెట్టడానికి ఏకైక మార్గం ఆపరేషన్ అవటం వల్ల ఈ పేషెంట్ ని కార్డియోథొరాసిక్ విభాగానికి మార్చి అనస్థీషియా వారి సహకారంతో ముందు ఒక రోజు ఆయనకున్నటువంటి ఈ గుండె కొంచెం బలపడడానికి కావాల్సిన మందులు, అలాగే ఇంట్రాయోటిక్ బలూన్ పంప్ అనేటువంటి ఒక ప్రత్యేక చికిత్స ద్వారా ఆయన గుండె పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత ఆపరేషన్ తీసుకున్నాము. ఆపరేషన్ తీసుకొని 3 బైపాస్లు చేయడం జరిగింది. 3 బైపాస్లు చేయడమే కాకుండా ఆ గుండెలో ఏదైతే ఆ గోడ పగిలిపోయి రంధ్రం ఏర్పడిందో ఆ రంధ్రాన్ని ఒక సింథటిక్ ప్యాచ్ తోటి దాన్ని పూడ్చివేయటం జరిగింది. 8 రోజుల్లో ఆయన ఇంటికి పోవడానికి సంపూర్ణమైన ఆరోగ్యంతో సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 3 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆ మిగతా 2 లక్షల ఆర్థిక సహాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే ఎంత మేర ఖర్చు అవుతుంది? రోగులు ఎంత భరించాల్సి ఉంటుంది? ఎట్లా అంటారు? దాదాపు 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. అందువల్ల ఖర్చు తగ్గించడం ఒకటి. 5 లక్షలు అంటే కూడా ఒక సామాన్య కుటుంబంలో చాలా పెద్ద మొత్తము. అందువల్ల వాళ్ళకు ఆర్థిక భారం కూడా పడకుండా ఈ శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. మాకంతా ఉచితంగా చేసినారు సార్. వాళ్ళకు పేరున ధన్యవాదాలు సార్. 5 లక్షలు అయిందంటున్నారు సార్ టీడీటీ వాళ్ళు. అయితే ఉచితంగా ఎవరు ఏ ఇబ్బంది పెట్టలేదు, బాగా చూసుకున్నారు సార్. మా ఆయన బాగా చేసి నాకంటే ఇంకా వెంకటేశ్వర స్వామి దయ సార్. ఆయన బతికించిన అందరికీ ధన్యవాదాలు సార్. పేరున గుండె వచ్చారు, ఆపరేషన్ అక్కడ చేసి ఆయించి మళ్ళీ ఎక్కడ తెచ్చి చేశారు. ప్రొద్దుటూరుకు సంబంధించిన కేసే కాదు, దాదాపు అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేల మంది పేద రోగులు స్విమ్స్ ద్వారా తమ రోగాలను నయం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వెళ్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.